అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పటి నుంచి కిషోర్ బొటిక్ అనేది మీరు స్టార్ట్ చేశారు? ఎన్ని ఇయర్స్ అయింది? ఆల్మోస్ట్ 10 years నుంచి చేస్తాను మేడం. సో నేను వెల్డింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ పడ్డాను. షర్ట్ నేర్చుకోవడానికి 5 years పట్టింది టైం. అప్పుడు అనుకున్నా నేను కనుక ఒక రోజు పర్ఫెక్ట్ గా అయితే కనుక 100% అందరికి నేర్పిస్తాను. బేసిక్ ఒక స్టూడెంట్ కి ఎంత చార్జ్ చేస్తారు? 65,000 పే చేసుకుంటే మీకు లైఫ్ టైం యాక్సెస్ అన్నమాట. నేర్చుకుని వెళ్ళాక కూడా. ఇప్పటి వరకు ఎంత మందికి మీరు ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు? 500 members అబౌవ్ ఉంటారు మేడం. ఇప్పుడు ప్రెసెంట్ బ్యాచ్ ఎంత మంది ఉన్నారు? ప్రెసెంట్ 45 members ఉన్నారు మేడం. 45 members కూడా ఎలా అంటే మనకి మార్నింగ్ 11 to 9 వరకు. బట్ మన దగ్గర అంటే ఎనీబడి క్యాన్ లెర్న్ 100% గ్యారంటీ. నో ఏజ్ లిమిట్ అనమాట. 3 to 4 months తర్వాత షాప్ ఆర్ బొటిక్ పెట్టుకోవచ్చు. మెన్స్ కూడా. మరి మీ కాంపిటీషన్ అయిపోరా అలా షాప్ లో బొటిక్ లో పెట్టుకో? కాంపిటీషన్ చాలా మంది ఉన్నారు మేడం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళతో మీరు మాట్లాడచ్చు. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? సమిత. మీరు ఇప్పుడు ఓన్ బొటిక్ పెట్టుకున్నారా? బొటిక్ పెట్టాను, రీసెంట్గానే పెట్టాను. 15 days అవుతుంది. మీ దగ్గర ఎంతమంది ఉన్నారు స్టాఫ్? నా దగ్గర సింగిల్ వర్కర్ మాత్రమే ఉన్నారు. కటింగ్ నేనే చేస్తాను. నేను అక్టోబర్ అలా జాయిన్ అయ్యా. జనవరికి నేను బొటిక్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ 2026 ఇంకొక బొటిక్. సో ఇప్పటివరకు ఎంత అర్నింగ్ చేస్తుంటారు? అయితే 60 అట్లా మంత్లీ 60-70. నేను స్టార్ట్ చేసి 15 days అవుతుందండి. బొటిక్ స్టార్ట్ చేసి. ఇక్కడ మీ బొటిక్ చింతల కుత్బుల్లాపురం. ఓకే, బిజినెస్ బాగుందా ప్రెసెంట్? బాగుంది. ఓకే, కిషోర్ గారు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటున్నప్పుడే వాళ్ళు అవి ఇవి స్టిచ్ చేస్తారు కాబట్టి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అక్కడే వచ్చేస్తుంది అని చెప్పి. నేను కూడా అలాగే చేస్తాను. హలో గాయస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ నేను కిషోర్ ఫ్యాషన్ బొటిక్లో అయితే ఉన్నాను. బొటిక్ చూడడానికి కొంచెం చిన్నగా ఉన్నా ఇక్కడ సక్సెస్ రేట్ మాత్రం 100% అని చెప్పుకోవచ్చు. ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఇంత చిన్న ప్లేస్లో ఇంత సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేస్తున్నారు, అసలు ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ట్రైన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ మనతో పాటు మాట్లాడడానికి ఓనర్ కిషోర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే మేడం. కిషోర్ గారు, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి కిషోర్ బొటిక్ అనేది మీరు స్టార్ట్ చేశారు? ఎన్ని ఇయర్స్ అయింది? ఆల్మోస్ట్ 10 years నుంచి చేస్తున్నాను మేడం. సో నేను వెల్డింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ పడ్డాను. ఒక షర్ట్ నేర్చుకోవడానికి 5 years పట్టింది టైం పట్టింది. ఒక షర్ట్ కుట్టడానికి, షర్ట్ నేర్చుకోవడానికి. సో ఆ టైం ఏంటంటే ఎవరు గైడ్ చేయలేదు. ఇప్పుడు యూట్యూబ్ లో ఇన్స్టాల్ చాలా ఉన్నాయి. అప్పుడు నేను 2004-05 ఆ టైంలో లెర్నింగ్ స్టార్ట్ చేస్తే చాలా ఇబ్బంది పడ్డా. ఒక 5 years అనమాట. అప్పుడు అనుకున్నా నేను కనుక ఒక రోజు పర్ఫెక్ట్ గా అయితే కనుక 100% అందరికి నేర్పిస్తాను అని. ఏమైతే ప్రాబ్లం ఇప్పుడు నేను 5 years పట్టింది నేర్చుకోవడానికి. బట్ మన దగ్గర అంటే ఎనీబడి క్యాన్ లెర్న్ 100% గ్యారంటీ. నో ఏజ్ లిమిట్ అనమాట. వితిన్ 3 to 4 months తర్వాత షాప్ ఆర్ బొటిక్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అంటే మన దగ్గర ఇనిషియేట్ లో ఏంటంటే టైం షెడ్యూల్ కూడా ఒకటే టైం బ్యాచ్ లో కాకుండా స్టూడెంట్ కన్వీనియంట్ టైం అంటే స్టూడెంట్ 90% ఛాన్స్, నాది 10% ఉంటుంది. మార్నింగ్ 11 to night 9 PM. ఏ టైం అయినా 2 hours రావచ్చు. వీక్లీ 3 days షెడ్యూల్స్ అనమాట. వీక్లీ 3 days మండే, వెన్స్డే, ఫ్రైడే ఇదొక బ్యాచ్ ఉంటుంది. థర్స్డే, సాటర్డే, సండే ఇదొక బ్యాచ్ ఉంటుంది అనమాట. ఇట్లా మనం ఇప్పుడు కూడా స్టూడెంట్స్ కి ఇండివిజువల్ టేకప్ అనమాట. ఒక గ్రూప్ లో ఎవరు రాకపోయినా సరే వాళ్ళకి రిపీట్ గా సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో మన దగ్గర నేర్చుకుని షాప్ ఆర్ బొటిక్ పెట్టుకున్న వాళ్ళకి సక్సెస్ రేట్ ఎందుకు వచ్చిందంటే మన ఇండివిజువల్ టేకప్ అనమాట. స్టూడెంట్స్ కూడా 3 to 4 months అంటే కొంతమంది ఐకి బాగుంటుంది, ప్రాక్టీస్ చేస్తారు, 3 to 4 months పర్ఫెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఏంటంటే లీవ్స్ పర్సనల్గా ఉండేసరికి నేను ఎప్పుడు డ్యూరేషన్ అన్లిమిటెడ్ అనమాట. ఎవరైతే మనకు ట్రస్ట్ చేసి నమ్ముకుని వచ్చారో వాళ్ళు నేర్చుకుని పర్ఫెక్ట్ అయినంత వరకు 3 months పడుతుందా, 4 months పడుతుందా, 3 years పట్టినా ఓకే. వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. అంటే వాళ్ళు మనకు నమ్మి వచ్చిన వాళ్ళకి మనం న్యాయం చేసి పంపేయాలి. అది
కిషోర్ ఫ్యాషన్స్ అనమాట. ఫ్యాషన్ అంటే ప్యాషన్ ఉన్న అమ్మాయిలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో మనకి బొటిక్స్ స్టిచ్చింగ్స్ అంటే అమ్మాయిలు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఈవెన్ అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఎక్కువ ఫ్యాషన్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ అని కూడా చెప్పుకోవచ్చు. మన దగ్గర ఎలా అంటే మేడం, చాలా మంది అంటే జాబ్ హోల్డర్స్ వస్తుంటారు, స్టూడెంట్స్ వస్తుంటారు, సో ఏజ్డ్ పర్సన్స్ కూడా వస్తుంటారు. కొంతమంది ప్రొఫెషనల్ ఫ్యాషన్గా మన ఫ్యామిలీ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఆన్ టైంకి మన బొటికి 10 సార్లు తిరిగే అవసరం లేకుండా చేసుకోవచ్చు. చాలా మంది లేడీస్ ఫ్యామిలీలు ఎక్కువ ఉంటే మనమే డిజైన్ చేసుకోవచ్చు. కొంతమంది ఫ్యాషనబుల్గా అనమాట. మన దగ్గర 100లో 80% అంటే ఓన్గా షాప్ ఆర్ బొటిక్ పెట్టుకునే వాళ్ళు వస్తారు. ఇప్పుడు జాబులు చేసి సంపాదించడం కంటే కూడా బొటిక్లు పెట్టుకునే వాళ్ళే బాగా హిట్ అవుతున్నారు రీసెంట్ టైమ్స్ లో. సో ఇప్పుడు మీ షర్ట్ వచ్చినప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ ఉంది, ఇంటర్వ్యూలో అడుగుదామని అడగలేదు. సో అది కూడా మీరే డిజైన్ చేస్తారు? మగ్గం చేయించాం మేడం, మన దగ్గర చేసే వర్క్ తో మనం మగ్గం చేయించాం. షర్ట్ మన దగ్గర స్టిచ్చింగ్ మేడం. స్టిచ్చింగ్ చేసిన తర్వాత దానిపైన మగ్గం వర్క్ చేస్తాం. బిఫోర్ మగ్గం, తర్వాత ఆఫ్టర్ స్టిచ్చింగ్ అనమాట. మనం డిజైన్ చేసి మార్క్ వేసి ఇస్తాము, దాని ప్రకారం వేసిస్తాం. ఇన్ని రోజులు ఇవన్నీ మా ఆడవాళ్ళకే ఉండేవి, ఇప్పుడు అబ్బాయిలకు కూడా ఈ డిజైన్స్ అన్ని చేస్తున్నారు. అంటే మీరు ఎలా అంటే ఓన్ గా థాట్స్ అన్ని తీసుకొని? మొత్తం కంప్లీట్ నాదే ఉంటుంది మేడం, టోటల్ గా రియల్ టైమ్ వర్క్ మనం చేయిస్తుంటాం అనమాట. స్టూడెంట్స్ కూడా అంతే, విత్ ఇన్ 3rd క్లాస్ కి పంజాబ్ డ్రెస్ కటింగ్ వస్తుంది. అంటే మన పేపర్ కటింగ్ ఇలాంటివి ఏమి ఉండదు, విత్ ఇన్ 3rd క్లాస్ కి మనం పంజాబ్ డ్రెస్ కటింగ్ చేయిస్తుంటాం. అట్ ద సేమ్ టైం అంటే మనకి ఈ 2 ఇనిషియేటివ్ కూడా చిన్నవే మనకి, కానీ ఏంటంటే కస్టమర్స్ విజిట్ చేస్తారు మనకి. సో మనకి పెద్దగా ఇన్స్టిట్యూట్ చేసుకుంటే కస్టమర్స్ అనేది ఎప్పుడు రాదు. మనం ఏది నేర్చుకున్న సరే ఎండ్ ఆఫ్ ది డే అనేది మన కస్టమర్తో మనం చేయాల్సి. అదే నేను డైరెక్ట్ గా స్టూడెంట్స్ మన స్టూడెంట్సే కస్టమర్ టేకప్ కూడా చేసుకుంటారు అనమాట. ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి బేసిక్స్ అన్ని ఇక్కడే నేర్పిస్తూ ఉంటారు. ఓకే, ఇప్పటి వరకు ఎంత మందికి మీరు ట్రైనింగ్ ఇచ్చుంటారు? 500 మెంబర్స్ అబవ్ ఉంటారు మేడం. మన దగ్గర నేర్చుకున్న ప్రతి జిల్లాలో ఉన్నారు అనమాట. ప్రతి జిల్లాలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, ప్రతి జిల్లాలో ఉన్నారు స్టూడెంట్స్. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి ఆపోజిట్ హాస్టల్స్ ఉంటాయి కదా, కేపీహెచ్బీలో హాస్టల్స్ చాలా ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి చాలా మంది స్టే చేసి నేర్చుకుని వెళ్తుంటారు లేడీస్. చాలా ఇబ్బంది అనిపిస్తుంటాయి వాళ్ళకి చూస్తుంటే, ఫ్యామిలీ మెంబర్స్ వదులుకొని చిన్న చిన్న పిల్లలు వదులుకొని వచ్చి కూడా అంత ఫ్యాషన్తో వచ్చి నేర్చుకుంటారు. 500+ అంటే చాలా మంది. ఇప్పుడు ప్రెసెంట్ బ్యాచ్ ఎంత మంది ఉన్నారు? ప్రెసెంట్ 45 మెంబర్స్ ఉన్నారు మేడం. 45 మెంబర్స్ కూడా ఎలా అంటే మనకి మార్నింగ్ 11 to 9 వరకు. అంటే మన దగ్గర 2 షెడ్యూల్స్ ఉంటాయి, మండే, వెన్స్డే, ఫ్రైడే. ఇది ఒక బ్యాచ్, అంటే కొత్త వాళ్ళు అంతా అనమాట. ఆ కొత్త వాళ్ళు కూడా ఇన్కన్వీనియంట్ కుదరకపోతే సాటర్డే, సండే, థర్స్డే పెట్టారు. జాబ్ హోల్డర్స్ అనుకుంటే సాటర్డే, సండే హాలిడే ఉంటుంది, వీక్ ఆఫ్ ఉంటాయి కాబట్టి థర్స్డే కూడా వస్తారు అనమాట, ఒక గ్యాప్. మళ్ళీ థర్స్డే, సాటర్డే, సండే ఈ 1 to 1.5 month తర్వాత వీళ్ళకి షిఫ్ట్ చేస్తాం. మళ్ళీ బ్లౌజుల ప్యాటర్న్స్ స్టార్టింగ్ పంజాబ్ డ్రెస్, సల్వార్, చుడీ, లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే బ్లౌజులకు వచ్చే వరకు 1.5 month తర్వాత వాళ్ళకి ప్యాటర్న్ రియల్ టైం వస్తుంది అనమాట. నేను కూడా ఏంటంటే స్టూడెంట్స్కి 1 month తర్వాత నేను ఆటోమేటిక్గా ఇస్తుంటా, కస్టమర్ టేకప్ చేస్తా, వీళ్ళంత పర్ఫెక్ట్ అయ్యారు ఏంటి అనేది. దాని మీద మళ్ళీ ఎగ్జామ్ కూడా పెడతా, ఎట్లా ఉంటుంది ఏంటి స్టిచ్చింగ్ చేయిస్తుంటారు. బేసిక్గా అంటే ఎవరైనా నేర్పిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే పర్టికులర్గా ఒక 1 hour టైం 2 hours టైం ఇచ్చేసి తర్వాత పంపించేస్తారు. బట్ మీ దగ్గర ఫుల్ టైం 8 hours ఉండి 9 వరకు కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు వాళ్ళతో మాట్లాడితే. సో ఇప్పుడు వచ్చే క్లయింట్స్కి సంబంధించినవి కూడా వాళ్ళతో దగ్గరుండి కుట్టించడం డైరెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి ప్రతిదీనికి ఎవిడెన్స్ కావాలి కదా మేడం, ఎవిడెన్స్ ఉంటేనే మనకి సక్సెస్ ఉంటుంది అనమాట. సో రియల్ టైం నేను కటింగ్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఏం చెప్పంటే మన దగ్గర స్టిచ్ చేసుకునే రాండి క్లాసెస్ కూడా, లేకుండా వద్దని చెప్తాను అనమాట డైరెక్ట్ గా. అంటే రియల్ టైం, ఎందుకంటే కస్టమర్ విజిట్ చేసిన సరే మనమే రెడీమేడ్ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, సో కస్టమర్కి ఏం కాన్ఫిడెన్స్ వస్తుంది మనం కుట్టించుకోవాలని రాదు కదా. సో అందుకని మనం డైరెక్ట్ గా రియల్ టైం వర్క్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎవరి డ్రెస్ వాళ్ళు కుట్టుకొని చేస్తాను. అట్ ద సేమ్ టైం లెర్నింగ్ లో 1 month అయ్యాక రియల్ టైం వాళ్ళ కస్టమర్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఆర్డర్స్ తీసుకొని చేయమని చెప్తాను స్టార్టింగ్ నుంచే. అంటే విత్ ఇన్ 3rd month వెళ్ళేసరికల్లా ఆల్మోస్ట్ వాళ్ళ షాప్ ఆర్ పెట్టుకున్న కాన్ఫిడెంట్ మనం ఇస్తుంటాం అనమాట. మరి మీ కాంపిటీషన్ అయిపోరా అలా షాప్లో బొటిక్లు పెట్టుకుని? కాంపిటీషన్ చాలా మంది ఉన్నారు మేడం. కాకపోతే ఏంటంటే మనదేంటంటే ఎండ్ ఆఫ్ ది డే అనేది కిషోర్ ఫ్యాషన్స్ అనేది అర్థమవుతుంది అంతే. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇనిషియేటివ్ చేసుకుంటే కనుక బ్యాచ్ వైజ్ పేరు చెప్తారు, బ్యాచ్లో 10 members 20 members ఒకే టైం. మన దగ్గర అలా కాదు, 1 personకి 2 person ఇండివిజువల్ టేకప్ చేస్తాం అనమాట. బ్యాచ్ వైజ్ చేస్తే మనకి అమౌంట్ బాగా వస్తాయి. బట్ అంటే ఇండివిజువల్ టేకప్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే అనేది ఒక క్వాలిటీ. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చూడండి, సో నా మీద అభిమానం మీద వచ్చారు చాలా మంది. సో మనము బిజినెస్ పరంగా చేస్తుంటే వాళ్ళు ఇంతవరకు మనకు రారు, అసలు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. సో మనం ఏంటంటే కిషోర్ ఫ్యాషన్స్ అంటే మన అందరిది, ఇక్కడ ఎవరికి వాళ్ళ బాస్ ఎవరు ఉండరు, వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారు ఇక్కడ అలా ఫ్రీ ఉండాలి. బట్ కొన్ని రూల్స్ ఏంటంటే పర్సనల్ విషయాలు కానీ ఫ్యామిలీ విషయాలు డిస్కస్ చేయకుండా మోర్ దెన్ మినిమం 2 hours చెప్తా, 3-4 కాదు 5-6 hours ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అనమాట. మోస్ట్ డే అంతా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, ప్రాబ్లం లేదు. లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు హాస్టల్లో ఉంటారు. కొన్ని చాలా మంది డౌట్స్ ఏంటంటే మేము లాంగ్ నుంచి వస్తాం కదా, మీరు MDFL బ్యాచ్ 3 days అని చెప్తున్నారు, మా పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఏంటి హాస్టల్లో ఉన్న వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు, కీస్ కూడా ఇచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చేసుకోవచ్చు. క్లాస్ షెడ్యూల్ క్లాస్ ఉంటాయి,
ప్రాక్టికల్ చేసుకోవచ్చు. వాళ్ళకి రెగ్యులర్గా ఉంటుంది. లోకల్లో ఉన్న వాళ్ళకంటే ఇంట్లో మిషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటారు. హాస్టల్లో ఉండే వాళ్ళకి ఫెసిలిటీస్ మిషన్స్ అవి ఉండవు కాబట్టి సో వాళ్ళు ఇక్కడ ఉండి ఓకే అసలు అంటే 1-2గా చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు కాబట్టి మన మిషన్స్ కూడా టోటల్గా 14 మిషన్లు ఉన్నాయి మేడం. అందులో జాకు నార్మల్ మిషన్స్ ఫోల్డ్ అన్ని మోటార్గా ఉంటాయి మేడం. ఓకే సో ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ అంటే మెన్ ఉమెన్ రెండు ట్రైనింగ్, మెన్స్ వేర్ ఉంది, లేడీస్ వేర్ ఉంది. ఇద్దరికి మీరే ట్రైనింగ్ ఇస్తున్నారు? ఇద్దరికి నేనే ఇస్తాను మేడం. ఓకే నేను ఇస్తాను, మా మిస్సెస్ కూడా ఉంటారు, ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. సో అబ్బాయిలకి బ్లేజెస్ సూట్స్ దగ్గర నుంచి ఉమెన్ కి ఆల్ టైప్ ఆఫ్ మొత్తం స్టిచ్చింగ్స్ అన్ని ఉంటాయి. వాళ్ళు కూడా అంతే విత్ ఇన్ 3 months లో ఫినిష్ చేయిస్తారు సబ్జెక్ట్. మెన్స్ కూడా. సో ఇప్పుడు ఈ మిషన్ థ్రెడ్డింగ్ ఒకటి ఉంటుంది, మగ్గం వర్కులు సెపరేట్ ఉంటుంది, దానికి సెపరేట్ టైం పడుతుంది, ఆ ప్రాసెస్ అంతా లేట్ అంటారు. అంటే ఏంటంటే మనకి మగ్గం వర్క్ అనేది చాలా మంది అడుగుతారు నాకు మగ్గం చేయొచ్చు అని. అంటే మనకు ఒక 1500 కాస్ట్ ఉందండి బ్లౌజ్, 1 day అవుతుంది. సో నీ స్టూడెంట్కి ఏం చెప్తానంటే మనం బొటిక్ పెట్టుకుంటే మన దగ్గర మగ్గం చేసిన వాళ్ళు వస్తారు. ఎందుకంటే లేడీస్ కూర్చొని కింద కూర్చొని చేయలేరు. ఓకే అట్ ద సేమ్ టైం డే ఎంత చేసి 1500, అదే డే టైం మనం చెప్పే కటింగ్ ఎఫెక్ట్ పెడితే మనం 3 to 5,000 సంపాదించవచ్చు. సో అట్ ద సేమ్ టైం అంటే మగ్గం వర్క్ చేసిన వాళ్ళు కూడా మనకి ఇప్పుడు 3,000 బ్లౌజ్ బుకింగ్ తీసుకున్నాను అనుకోండి, 30% కమిషన్ ఇస్తారు వాళ్ళు మనకి. జస్ట్ ఆర్డర్ తీసిస్తే చాలు. సో అలాంటి మనం చేసే అవసరం లేదు. ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటారా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎప్పుడైతే తీసుకుంటాం వాళ్ళే మనకి స్వయంగా వచ్చి మనకి ట్రైనింగ్ ఇచ్చి వెళ్తారు, పర్ఫెక్ట్ చేసి పంపిస్తారు అన్నమాట. సో ఈ రెండింటికి అనేది అవసరం లేదు. కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ అంటే ఓన్లీ మెషిన్ లో సెట్ చేసుకుంటే సెట్టింగ్స్ సరిపోతాయి. ఓకే దానికి కూడా ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నాకు ట్రైనింగ్ కావాలనుకుంటే దానికి కూడా ట్రైనింగ్ ఇప్పిస్తాను, దానికి సెపరేట్ ట్రైనింగ్. సో మీ దగ్గర మగ్గం వర్క్ కూడా చేస్తారు, కాకపోతే స్టూడెంట్స్ కి నేర్పించారు. స్టూడెంట్స్ అంటే నేను దాన్ని రిఫర్ చేయను అంతే, లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇప్పుడు మనం షాప్ ఆర్ బుటిక్ పెట్టుకున్నాక రిఫర్ చేస్తాం, వర్కర్ని రిఫర్ చేస్తాం, వాళ్ళతో వీళ్ళు చేయించుకుని బెటర్ ఉంటుంది అనమాట. మన ఫోకస్ ఎప్పుడు కూడా కస్టమర్ని టేకప్ చేసుకోవడం, ఫినిషింగ్, అవుట్పుట్, క్వాలిటీ, స్టిచ్చింగ్ చేయించే మీద ఉండాలి. ఇప్పుడు అటు ఇటు క్లమ్జినెస్ లేకుండా ఒక క్లారిటీ ప్రాసెస్ లో వెళ్తున్నారు. బేసిక్ ఒక స్టూడెంట్ కి ఎంత చార్జ్ చేస్తారంటే టైం లిమిట్ గురించి చెప్పారు. ఇప్పుడు చాలా మంది వీడియో చూసిన తర్వాత జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి యాక్చువల్లీ ఏంటి మేడం, మనది ఎప్పుడు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో వెళ్ళా సరే 3 to 4 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తుంటారు మేడం. మన దగ్గర అంటే ఎవ్రీ 6 months కి పెంచుతుంటాయి అమౌంట్ అనేది. లాస్ట్ 1 work అయ్యేది వరకు ఉంటుంది. నేనేమంటా అంటే ఎవరైతే మనం ట్రస్ట్ చేసి వస్తారో ఒక మాస్టర్కి, ఇప్పుడు ఒక మాస్టర్కి తక్కువ శాలరీ లైఫ్ 40,000 ఇవ్వాలి. సో 40,000 వేసుకున్న ఇయర్ మొత్తంకి ఎంత మనకి ఆల్మోస్ట్ 5 lakhs అవుతుంది. నేనేం చెప్తున్నా, మీరు ఒక మాస్టర్ పే చేసే అమౌంట్లో 1.5 months శాలరీ నాకు పే చేసుకుంటే 65,000 పే చేసుకుంటే మీకు లైఫ్ టైం యాక్సెస్ అనమాట. నేర్చుకుని వెళ్ళాక కూడా షాప్ ఇప్పుడు నా దగ్గర నేర్చుకుని వచ్చారు అనుకోండి, షాప్ పెట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ వదిలేసిన సరే ఎండ్ ఆఫ్ ది డేలో నేను సపోర్ట్ ఉంటాను అనమాట. సో నేనేం చెప్తుంటే మాస్టర్ పే చేసే అమౌంట్ మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళ టైం చేసుకోవచ్చు. మీకు మాస్టర్ అనేది అవసరం లేదు. ఎవరైనా బొటిక్ రన్ చేయాలంటే కంపల్సరీ మాస్టర్ ఉండాలి. అట్ ద సేమ్ 40,000 to 50,000 ఇవ్వాలి శాలరీ. అదే దీంతో మీరు ఎఫర్ట్ పెడితే దీని మీద నేర్చుకోవచ్చు. అది కూడా ఫ్యాషన్గా ఉండి హోంవర్క్ అప్డేట్ చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వర్క్ అంతా వాళ్ళకి నేర్పిస్తే ఆ ప్రాసెస్ చూసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఫీజు 65 70 అని కాదు. అట్ ద సేమ్ టైం అంటే వీళ్ళు లెర్నింగ్ లోనే 30,000 rupees మనకి వస్తుంది అనమాట. అట్లీస్ట్ రఫ్ చూసుకున్నా 10 పంజాబీ డ్రెస్సులు కుడతారు, ఫ్రాక్లు 10 కుట్టుకుంటారు, బ్లౌజెస్ అన్ని మోడల్స్ కలిపి 30 కుడతారు. మనం బ్లౌజ్ కి చార్జ్ చేస్తాం మినిమం తక్కువ 700 to 800 చేస్తాం. అలా కౌంట్ చేసుకుంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనం చెప్పే సబ్జెక్ట్ వింటున్నారు, మనది ఒకటే కాదు సక్సెస్, వాళ్ళు కూడా చేయడం వల్ల ఇద్దరు చేయడం వల్ల అవుతుంది అనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు 65% కస్టమర్ టేకప్ నాకు ఫీజు కట్టి 2 or 3 lakhs సంపాదించిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఓకే ఇక్కడ 60,000 కట్టి 2 లక్షలు సంపాదించుకున్నారు చేసిన వాళ్ళు ఉన్నారు రియల్ టైం. నా కాన్సెప్ట్ మనం చెప్పే సబ్జెక్ట్ వినాలి, వాళ్ళు కష్టపడుతున్నారు, మనం చెప్పే సబ్జెక్ట్ వింటున్నారు అంతే కాన్సెప్ట్. వాళ్ళు ఎంతనే చేయని ప్రాబ్లం. షాప్ పెట్టుకుని ఇప్పుడు మంత్లీ 2 to 3 lakhs సంపాదించుకుని చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ మీ దగ్గరే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారా? మన దగ్గర చాలా మంది చేస్తారు, రియల్ టైం ఇస్తుంటా ఆటోమేటిక్ గా. నేను ఏంటంటే ఎక్కడ కూడా వర్క్ చేయొద్దు, నా దగ్గర ఎన్ని రోజులు వాళ్ళు పర్ఫెక్ట్ అయినదో చేయండి అని చెప్తాను. డైరెక్ట్ షాప్ ఆర్ బొటిక్ పెట్టుకొని చెప్తాను. ఇప్పుడు మీరు వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళతో మీరు మాట్లాడచ్చు. ఓకే అలా ఉంటుంది. సో అంటే ఒకళ్ళ దగ్గర చేస్తే తక్కువ అమౌంట్ వస్తే ఓన్ గా చేస్తే డైరెక్ట్ ఇక్కడ ఏంటంటే మనం రియల్ టైం వర్క్ ఇస్తున్నాం. కస్టమర్ టేకప్ ఎలా చేయాలో, వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా చేయాలి, కటింగ్ ఇక్కడ కస్టమర్ ఆర్డర్స్ కూడా ఇస్తుంటాం అనమాట ఎలా చేయాలి. సో వాళ్ళకి ఏంటి ఎక్కడ చేయాలి రియల్ టైం నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఇంకా డైరెక్ట్ గా 3 to 4 months తర్వాత వాళ్ళ టైం షెడ్యూల్ చేసుకున్న అమౌంట్ తీసుకొని షాప్ ఆర్ బుటిక్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీ దగ్గర 500+ మెంబర్స్ నేర్చుకున్నారు అంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 400+ బొటిక్స్ లోనే చాలా మంది పెట్టుకున్నారు మేడం. ఇప్పుడు రీసెంట్ గా పెట్టుకున్న ఉన్నారు. ఇంకా రీసెంట్ గా చాలా మంది అంటే పెట్టుకుంటారు, కొంతమంది ముందుకు రావడానికి ఇష్టపెట్టుకోరు, అంటే చాలా మంది ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతారు. సో కొంతమంది వస్తారు, వాళ్ళని మనం ప్రమోట్ చేస్తాం.
మళ్ళీ ఏంటంటే ప్రతి స్టూడెంట్ షాప్ ఓపెనింగ్ కూడా నేను వెళ్తాను అనమాట. ప్రతి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వెళ్తాను, షాప్ ఓపెనింగ్ వెళ్తాను. సో ఇప్పుడు మేల్స్ కి కూడా ఉమెన్ రిలేటెడ్ స్టిచ్చింగ్ నేర్పిస్తారా? మేల్స్ కూడా ఉంది మేడం. ఫీమేల్స్ వస్తే ఓన్లీ ఫీమేల్స్ మేల్ కి సంబంధించినవి అలా ఏం లేదు, మొత్తం రెండు మేల్స్ ఫీమేల్ నేర్చుకుంటారు, జెంట్స్ కూడా నేర్చుకుంటారు. లేడీస్ కూడా చాలా మందికి షర్ట్స్ ప్యాంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా అది నేర్చుకుంటారు అన్నమాట. అసలు బేసిక్స్ అంటే మీరు ఏమేమి నేర్పిస్తారు? బేసిక్స్ నుంచి మన దగ్గర టోటల్ ప్యాటర్న్ ఉంటుంది మేడం. పంజాబీ డ్రెస్ ఫస్ట్ అంటే పంజాబీ డ్రెస్సెస్, సల్వార్ ప్యాంట్స్, చుడీదార్, లాంగ్ ఫ్రాక్స్, అంబ్రెల్ ఫ్రాక్స్, మళ్ళీ అందులో కాలర్ నెక్, కోట్ కాలరు, లేటెస్ట్ మోడల్స్ అన్ని వస్తుంది మేడం. నెక్స్ట్ బ్లౌజులు ఆల్ మోడల్స్, బోట్ నెక్, ఫ్రిన్స్ కట్, కటోరీ, క్రాస్ కట్, హై నెక్, జీరో నెక్, ఫుల్ కాలరు, హాఫ్ కాలరు, కోట్ కాలరు, ఏలైన్ కుర్తీ, ప్లాజో ప్యాంట్, నెట్టెడ్ బ్లౌజెస్, ఇంకా లెఫ్ట్. నేనేంటంటే 100 డిజైన్స్ చెప్పను, బట్ 100 డిజైన్స్ థాట్స్ ఇస్తానని చెప్తాను అనమాట. ఓకే, రియల్ టైం చేయిస్తా ప్యాటర్న్స్. చిన్నప్పుడు ఎగ్జాంపుల్ ఏబిసిడ్లు వస్తాయి కదా, ఏఎల్ఎల్ ఆల్, బిఎల్ఎల్ బాల్, ఆ కాన్సెప్ట్ లో నేను ఒక ప్యాటర్న్స్ ఇస్తాను. ఒక ఎగ్జాంపుల్ బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసుకుంటే ఫార్ములా ఉంటాయి, దాని విడత ఎంత పెట్టండి, నెక్ విడత పెట్టండి, బోట్ నెక్ కానీ, కాలర్ నెక్ కానీ, హై నెక్ కానీ, జీరో నెక్ కానీ ఏది పెట్టినా సరే కటింగ్ సేమే. అక్కడ ఫార్ములాస్ ఇస్తాం కీ పాయింట్ పేజ్ లో. స్టూడెంట్ కూడా వైట్ నోట్ బుక్ లో స్టార్టింగ్ చెప్పే సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత సెంట్రల్ హోంవర్క్ పేజ్ ఇస్తాం. ఒక 50 పేజెస్ హోంవర్క్ పేజెస్, 50 పేజెస్ చెప్పే క్లాసెస్, మళ్ళీ ఒక 30 పేజెస్ కీ పాయింట్స్ పేజ్ ఇస్తారు. కీ పాయింట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ నుంచి క్లాసెస్ వెళ్ళిపోయాక కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కీ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు అనమాట. కీ పాయింట్స్ ఎలాగా కస్టమర్ టేకప్ చేస్తారు. కస్టమర్ 3 డ్రెస్సెస్ ఇచ్చారు అనుకోండి, లేదంటే 3 బ్లౌజ్ ఇచ్చారు, అందులో క్రాస్ కట్ బ్లౌజ్, కాలర్ నెక్, బోట్ నెక్ కుట్టమంటారు. సో దాని ఫార్ములాస్ అంత వేరే. ఈ లెర్నింగ్ లోనే కీ పాయింట్స్ అని రాసిస్తాను. అంటే కీ పాయింట్స్ అంటే ప్రతి దానికి ఒక స్టిచ్చింగ్ టెక్నిక్ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే వీక్లీ 3 డేస్ అంటే వస్తుందని డౌట్ పడతారు చాలా మంది. కానీ ఏంటంటే నేను డౌట్ పేజ్ ఇస్తా 20 పేజెస్. స్టూడెంట్ కూడా మన డ్యూరేషన్ లేదని చెప్పాను చూడండి, స్టూడెంట్ కూడా ఇది ఓకే అయ్యాక నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకెళ్తాం. ఇక్కడ నాకు ఏదో బ్యాచ్ అయిపోవాలి వీళ్ళకి అంటే కంప్లీట్ చేసి పంపేయాలి కాన్సెప్ట్ లేదు. వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యాకనే బ్యాచ్లు 10 మంది ఉన్నట్టు 3 ఓకే అయితే వాళ్ళకి తీసుకెళ్తారు, మిగతా వాళ్ళకి పర్ఫెక్ట్ అయ్యాకే వెళ్తారు అనమాట. అలా ఉంటుంది. సో అందుకే ఎంతమంది జాయిన్ అవుతున్నారు మీ దగ్గర. బేసిక్ గా బొట్టిక్ అనగానే అందరూ ఏమనుకుంటారు, బొట్టిక్లు అంటే ఆస్తులు అమ్ముకోవాలి. మధ్యన ఇప్పుడు మనం ఒక 600 1000 రూపాయలు పెట్టి చీరకుంటే ఆ బ్లౌజ్ కుట్టించడానికి ఒక 700-800 అయిపోతున్నాయి అని చెప్పి చాలా మంది బొటిక్స్ అవాయిడ్ చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఓకే, ఇది కరెక్టే మేడం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇంట్లో వర్క్ చేస్తారో వాళ్ళు కూడా అంటే మ్యారేజ్ కానీ ఒక 10,000 శారీ వచ్చి కొన్నారనుకోండి, వాళ్ళు ఫ్యామిలీలో ఎవరో ఎఫెక్ట్ పెట్టి తీసుకుంటారు. అంటే మ్యారేజ్ అయినా లేకపోతే ఒక నెక్స్ట్ ఏదో ఉంటుంది ఫంక్షన్ అని. సో ఒక మంచి శారీ కొనేటప్పుడు ఎవరు రిఫర్ చేస్తారు? ఒక బొటిక్ని. ఎవరైతే బాగుంది, జెంట్స్ ఫినిషింగ్ బాగుంటుంది, లేడీస్ బాగుంది, ఎవరు కంప్లీట్ ఫినిషింగ్ గ్యాదర్ చేసుకుని ఇస్తారు. లేడీస్ అయితే మెయిన్ ఇంపార్టెంట్గా అది చూసుకుని ఇస్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే క్వాలిటీ అనేది మనకి క్వాలిటీని మనకు రిఫర్ చేస్తారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఒక బొటిక్కి ఫుల్ ప్లేజ్గా 300 మెంబర్స్ ఇన్ఫ్ వాళ్ళు చేయలేము. సో అలాంటి ఎన్ని బొటిక్స్ ఉన్నా సరే చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా సో రెగ్యులర్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళని రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు అమ్మాయిలు అంటేనే బేసిక్గా ఫస్ట్ బట్టల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందంగా రెడీ అవ్వాలి, కొత్త కొత్త మోడల్స్ ఏమొస్తున్నాయి అవన్నీ స్టిచ్చింగ్ చేయించుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ ఇదిలో ఉంటారు. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా మీ దగ్గర క్లయింట్ వచ్చినా కూడా ఇమీడియట్ గా వాళ్ళతోనే స్టిచ్చింగ్ చేసి ఇస్తారా? ఆల్మోస్ట్ మేడం 50% స్టూడెంట్స్ అందరూ కూడా వితిన్ 2 months తర్వాత నేను డైరెక్ట్ కస్టమర్తో టేకప్ చేస్తుంటా. డైరెక్ట్ కస్టమర్తో, ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారు, ఇన్ కేస్ వీళ్ళు మిస్టేక్ చేసినా సరే కస్టమర్ ముందే వాళ్ళకి సీరియస్ అవుతారు. ఎందుకు నెక్స్ట్ టైం ఎందుకు ప్రాబ్లం అవుతుంది అనేది 100లో 90% చేస్తే 10% కొంచెం ఇది అవుతారు. కొంతమంది ఏంటి నాకు ఎందుకు అన్నట్టుగా ఉంటారు కొంతమంది. కానీ ఎక్కడైనా సరే మనకు రియల్ టైం వర్క్ చేస్తేనే మన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఒక బొటిక్లో ఇప్పుడు స్టూడెంట్ అయినా 10 బ్లౌజులు కొడతారు, లేదంటే 20 బ్లౌజులు కొడతారు. అన్ని మోడల్స్ చేయాలంటే వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేరు కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ ఆర్డర్స్ వస్తుంటాయి, కస్టమర్ టేకప్ చేయించడం కాబట్టి మనం చేస్తున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది మీ దగ్గర బొటిక్లు పెట్టుకున్నారు. అసలు బేసిక్ బొటిక్ నుంచి ఎంత సంపాదించవచ్చు, ఎంత ఎర్న్ చేయొచ్చు? బేసిక్ తక్కువ లీస్ట్ అంటే ఒక 50,000 to 80,000 మినిమం చేయొచ్చు మేడం. 50,000 to 80,000 50,000 to 80,000 చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి కుట్టుకున్నా కూడా అంత ఈజీ. చాలా మంది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా 1 lakh సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే మనకి వర్క్ మాట్లాడాలి మేడం, మన క్వాలిటీ అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైనా ఆర్డర్స్ తీసుకున్నారండి కొంచెం కన్ఫ్యూజ్ అయినా సరే నేను సపోర్ట్ ఉంటాను. వీళ్ళు 2 years స్టూడెంట్ కదా, 3 years స్టూడెంట్ కాదు, ఒకసారి మనం నమ్ముకుని వస్తే వాళ్ళు మన ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఇస్తారు. అలానే సపోర్ట్. ఇప్పుడు మీ దగ్గర ఏమైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే బేసిక్ బ్లేజర్స్ ఇవన్నీ సూట్స్ ఉంటాయి కదా, అసలు ప్రైసింగ్స్ ఎలా ఉంటాయి మీ దగ్గర? మన దగ్గర లేడీస్ వేర్ వచ్చేసారు మేడం. స్టార్టింగ్ బ్లౌజ్ అనేది మినిమం 600 మేడం మన స్టార్టింగ్. తర్వాత అందులో మోడల్స్ బోట్ నెక్, ఫుల్ కాలర్, హాఫ్ కాలర్ అంటే
600 to 1200 1500 వరకు ఉన్నాయి. ఫ్రాక్స్ డిజైన్స్ బట్టి ఉన్నాయి. మినిమం 1500 నుంచి 4000 5000 ఉన్నాయి. రెడీమేడ్ ఉంటాయి అండ్ స్టిచ్చింగ్ కూడా రెడీమేడ్ కొన్ని ఫ్రీ టైం నుండి చేసి పెడుతుంటాం మేడం. మన సీజనల్ బట్టి చేసి పెడుతుంటాం. ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి అలాగా? ఇక్కడ హాస్టల్ ఉంటారు కదా చాలా మంది, వాళ్ళు సేల్ అవుతూ ఉంటాయి. ఈ బ్లేజర్స్ ఇవి ఎంత చార్జ్ చేస్తారు? బ్లేజర్స్ కూడా ఉంటాయి మేడం. మనకి స్టిచ్చింగ్ ఏంటంటే బ్లేజర్ స్టిచ్చింగ్ కి మన డిజైన్ ఇప్పుడు ఇలా వచ్చే వరకు ఉంది కంప్లీట్ అవుట్ఫిట్ ఫ్యాబ్రిక్ తో కలిపి మొత్తం టోటల్ గా మనమే టేకప్ చేసుకుంటాం. 6000 ఉంది, 8000 ఉంది. బేసిక్ ఫ్యాబ్రిక్ డిజైన్ బట్టి ఉంటాయి అన్నమాట బ్లేజర్ స్టిచ్చింగ్ కూడా. ఓన్లీ లేదు నాకు ప్లెయిన్ బ్లేజర్ స్టిచ్చింగ్ కావాలనుకుంటే 3500 అయిపోతుంది మొత్తం బ్లేజర్. ఈ మధ్య కాలంలో ఏంటంటే మదర్ అండ్ డాటర్ కానివ్వండి, ఫాదర్ అండ్ సన్ ఉంటే ట్విన్నింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ట్విన్నింగ్ ఎక్కడ మనకి ఆన్లైన్ షాప్స్లో ఎక్కడ ట్విన్నింగ్ దొరకదు కాబట్టి ఎక్కువ అందరూ బొటిక్స్ ప్రిఫర్ చేస్తారు. ట్విన్నింగ్ క్లాత్స్ ఏమన్నా ఫస్ట్ బర్త్డేస్ ఉన్నా, ఏమన్నా హాఫ్ సారీ ఫంక్షన్స్ ఉన్నా, అటువంటి వాళ్ళకి అసలు ఒక ఫ్యామిలీ సెటప్ ఒక ఫంక్షన్కి డ్రెస్సెస్ అన్ని డిజైన్ చేయాలంటే బేసిక్ కాస్ట్ నుంచి హై రేంజ్ అంటే ఎంతవరకు ఉండొచ్చు? ఎన్ని డేస్లో రెడీ చేస్తారు? నా దగ్గర 48 అవర్స్ డెలివరీ. కిషోర్ ఫ్యాషన్ అంటే 48 అవర్స్ డెలివరీ అంటే కంప్లీట్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఎవరైనా సరే మనకు నమ్ముకున్నా సార్ 48 అవర్స్ 4 డేస్ వితిన్ 4 డేస్ డెలివరీ ఇచ్చేస్తాం జెట్ స్పీడ్ లో. సో ప్రైస్ కూడా ఏంటంటే ఫస్ట్ కస్టమర్ కి మనకి వాళ్ళ క్వాలిటీ చెప్పేస్తాం. ఈ క్వాలిటీ ఇలా ఉంటుంది, ఈ క్వాలిటీ ఇలా ఉంటుంది, మీరు ఓకే అనుకుంటే దీని ప్రకారం రిఫర్ చేస్తాం. ఫ్యాబ్రిక్ కూడా రిఫర్ చేస్తాను. ఇప్పుడు మదీనా మార్కెట్ కానీ సో చావలి ఇట్లాంటి డిఫరెంట్ రిఫర్ చేస్తాం. లేదు మనకి కొంతమంది కంప్లీట్ మీరే తెచ్చండి అని చెప్తారు. సో ఫ్యాబ్రిక్ ప్రైస్ చెప్పేస్తాం, కంప్లీట్ గా అవుట్పుట్ ఇస్తున్నాం. స్టార్టింగ్ నుంచి అంటే మినిమం తక్కువ కొంబో ఫ్యామిలీ ప్యాక్ అంటే మనకి 5000 స్టార్ట్ మేడం. 5000 స్టార్ట్ ఫ్యాబ్రిక్ బట్టి మనం హోల్సేల్ ప్రైస్ తీసుకుంటాం ఫ్యాబ్రిక్. సో కస్టమర్ కూడా యాక్టివ్ గా అదే ప్రైస్ చేస్తాం. సో ప్రాఫిట్ ఏం చూసుకోకుండా 5000 లోనే చేస్తారు. అసలు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎంత హై రేంజ్ వరకు చేయిస్తూ ఉంటారు? ఉన్నారు చాలా మంది. ఒక్కొక్కరు మగ్గం చేయించుకుని 15,000 20,000 వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ స్టాండర్డ్ బట్టి ఇంకా కస్టమర్ కూడా ఆల్మోస్ట్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఉంటారు. వాళ్ళు ఏంటో నాకు తెలుస్తుంది కాబట్టి సో మనం రీజనబుల్ ప్రైస్ ఇస్తాం. నేను ఆర్డర్స్ తీసుకునేది కూడా ఏంటంటే స్టూడెంట్స్ యూజ్ అవుతుంది. వీళ్ళు చేస్తే వీళ్ళకి రియల్ టైం వర్క్ వస్తుంది కాబట్టి ఎఫర్ట్ పెట్టి నేను ఆర్డర్స్ తీసుకుంటాను. వాళ్ళు కూడా అంతే స్టాండర్డ్ గా ఇక్కడ వర్క్ చేసి బొటిక్ సక్సెస్ అవ్వడానికి రీజన్ కూడా మెయిన్ అదే అనమాట. స్టూడెంట్స్ కాకుండా ఇక్కడ మాస్టర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు మాస్టర్స్ ఉంటారు, ఓన్లీ వర్కర్. మన కిషోర్ ఫ్యాషన్స్ కి ఏంటంటే ఎక్కడ కూడా మన మాస్టర్ రిఫర్ చేయమన్నమాట. మన టార్గెట్ అది, మన మాస్టర్ అనేది అవసరం. అంటే మీరే డిజైన్స్, మీరే మోడల్స్ అన్ని మీరే సజెస్ట్ చేస్తారు. నాది ఉంటది, సీనియర్స్ ఎవరైతే ఉంటారో నా థాట్స్ అన్ని ఇస్తే వాళ్ళతో మళ్ళీ డిజైన్ చేయిస్తుంటాం. ఓకే. సో మన దగ్గర నేర్చుకుని ఎంతమంది షాప్ ఆర్ బొటిక్ పెట్టుకున్నారో వర్కర్లు పెట్టుకుని రిఫర్ చేస్తే కానీ మాస్టర్ని పెట్టుకోవద్దని చెప్తారు. ఓకే. సో మాస్టర్ కే 60,000-70,000 అయిపోతుంది, మినిమం వెళ్ళిపోతుంది. సో కటింగ్స్ అన్ని కూడా మెయిన్ కటింగ్స్ మొత్తం టోటల్ గా మన దగ్గర ఎంతమంది నేర్చుకున్నారో లేడీస్ కూడా వాళ్ళే కటింగ్ చేసుకుంటారు. చాలా మంది డౌట్స్ ఉంటాయి, సార్ మాకు లేడీస్ కదా మాకు వస్తుందా, కన్ఫ్యూజ్ అవుతారు, మాస్టర్ బాగుంటుంది అంటారు. కానీ మన కిషోర్ ఫ్యాషన్కి ఎవరైతే వస్తారో మాస్టర్ అయితే అవసరం లేదు, రియల్ టైం చేయిస్తాను. ఇక్కడ నేను చెప్పే జెంట్సే కదా, సో మనకు ఆ ఫినిషింగ్ మెథడ్ నుంచి స్టార్ట్ నుంచి అన్ని ఇస్తుంటాం. ఓకే. సో ఇప్పుడు అమ్మాయిలు వచ్చినప్పుడు చాలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అబ్బాయిలు వచ్చినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదైనా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలన్న ఏదైనా డిజైన్ పెట్టుకో భయపడుతూ ఉంటారు. అంటే మీరు పర్సన్ టు పర్సన్ చూసి మీరు ఐడియాస్ సజెస్ట్ చేస్తారు? ఆల్మోస్ట్ ట్రస్టెడ్ చాలా మంది ఉంటున్నారు మేడం. ఫ్యాబ్రిక్ బట్టి చేయిస్తాను నేను. వాళ్ళు కూడా చూసుకుంటారు జెన్యున్ కాదు, ఒకసారి చెక్ చేసుకుంటారు. వన్స్ ఒకసారి వచ్చారంటే మనకి ఆల్మోస్ట్ లైఫ్ టైం వాళ్ళు ఎఫర్ట్ అయ్యి ఉంటారు టోటల్గా. నేను చెప్పినట్టుగా సక్సెస్ రేట్ అయితే చాలా ఉంది. అండ్ కిషోర్ గారు మాట్లాడుతుంటే కూడా మనకు అర్థమవుతుంది, అంటే నేర్పించి పర్టికులర్ టైం అన్న తర్వాత చాలా ఇన్స్టిట్యూట్లు వదిలేస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే వచ్చే వరకు 3 months 4 years అనేది సంబంధం లేదు, పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ అన్నట్టుగానే అందరికీ నేర్పిస్తున్నారు అనమాట. నేను చెప్పడం కంటే కూడా అసలు ఇక్కడ ఎవరెవరు ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, కిషోర్ గారు చెప్పింది నమ్మొద్దు, నేను చెప్పింది నమ్మొద్దు. క్లయింట్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి, రియల్ టైం ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి కూడా చూద్దాం. ఒకసారి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ లో చాలా మంది ఓన్ గా బొటిక్స్ పెట్టుకున్నారు, బిజినెస్ రన్ చేస్తున్నారు, ఒకరైతే 2-3 బొటిక్లు కూడా రన్ చేస్తున్నారు. సో వాళ్ళ జెన్యూన్ ఒపీనియన్ ఏంటి, అసలు వాళ్ళకి నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది, రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఒకసారి స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి. సో వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడున్న బ్యాచ్ లో ఆల్మోస్ట్ 45+ ఉన్నారు. బట్ కొంతమంది మాత్రమే, అందరినీ చూపించే టైం ఉండదు కాబట్టి కొంతమందిని మాత్రమే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే 1 by 1 మాట్లాడించడానికి ట్రై చేస్తాను. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? సమిత. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు ఇక్కడ? నేను 1 year లో కంప్లీట్ చేశాను. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల మధ్యలో బ్రేక్ ఇచ్చాను. ఓకే. బ్రేక్ ఇచ్చి మళ్ళీ వచ్చాను. మా సార్ మంచిగానే నేర్పిస్తారు. ఓకే. మాకైతే దగ్గరుండి బాగా నేర్పిస్తారు. ఇంకా మేము బొటిక్ రన్ చేసినా కానీ డౌట్స్ ఉన్నా కానీ సార్ దగ్గరకు వస్తే మనకు చెప్పేస్తారు మంచిగా. ఓకే. మీరు ఇప్పుడు ఓన్ బొటిక్ పెట్టుకున్నారా? బొటిక్ పెట్టాను, రీసెంట్గానే పెట్టాను, 15 days అవుతుంది. ఓకే. మీ దగ్గర ఎంతమంది ఉన్నారు స్టాఫ్? నా దగ్గర సింగిల్ వర్కర్ మాత్రమే ఉన్నారు. కటింగ్ నేనే చేస్తాను, వర్కర్ మాత్రం వర్క్ చేస్తారు. ఓకే. ఎంత ఎర్న్ చేస్తుంటారు ఇప్పటి వరకు?
15 days అవుతుంది మ్యామ్. 15 డేస్ రీసెంట్ గా స్టార్ట్ చేశారు. సో ఇక్కడైతే వాళ్ళు చెప్పినట్టుగా జెన్యున్ గానే నేర్పిస్తారు అండ్ కంపల్సరీ. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా బొటిక్ లో పెట్టుకుంటారు, ఎవరు వర్క్ చేయరు అని చెప్పి. లేదు మేము బయటికి వెళ్ళలేదు. ఫస్ట్ మా సార్ చెప్పేది అది, మీరు నేర్చుకుంటే ఓన్ గా పెట్టుకునేటట్టు అయితే నేర్చుకోండి, వర్క్ చేయాలనుకుంటే అసలు నా దగ్గరికి రావద్దని ఫస్టే చెప్పేస్తారు సార్. ఓకే, సో ఇప్పుడు మీరు అందరూ వేసుకున్న డ్రెస్సులు కూడా మీరు కుట్టుకున్నవేనా? ఓకే, అందరం మేము డిజైన్ చేసుకుని మేము కుట్టుకున్నాయి. ఓకే, అంటే అవతల వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అనేది చూపించడానికి కూడా ఈజీగా అర్థం అవుతుందని. ఓకే, సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇప్పుడు ఇది ట్రెండింగ్ బిజినెస్ కాబట్టి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఎక్కడ నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలని తెలియదు. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఇక్కడ నేర్చుకోవచ్చు అంటారా? నేర్చుకోవచ్చు మ్యామ్. ఆల్రెడీ నన్ను ఒకరు అడిగారు, నేను షాప్ పెట్టాక నన్ను నేర్పిమని అడిగారు. నేను మా సార్ది అడ్రస్ ఇచ్చాను, తన నెంబర్ ఇచ్చేసాను. మీరు నేర్పించడానికి ఇష్టపడలేదు? అంటే నాకు ఆ వైపు ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ నేను వర్క్ చేసుకోవాలంతే. ఓకే, థ్యాంక్ యూ. సో హాయ్, మీ పేరు? సెల్వి. సెల్వి. సో ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ నేర్చుకున్నారు? అండ్ 2024లో ఇక్కడ జాయిన్ అయ్యాను క్లాస్కి. ఈ సరౌండింగ్లో చాలా బొటిక్స్ నేను అప్రోచ్ అయ్యా, ఇన్స్టిట్యూట్ అలా. కానీ నాకు ఇక్కడ ఫినిషింగ్, ఇక్కడ చూస్తాం కదా మన ఫినిషింగ్ నాకు నచ్చిందని ఇక్కడ జాయిన్ అయ్యాను. వితిన్ 4 monthsలో నేను అక్టోబర్ అలా జాయిన్ అయ్యా, జనవరికి నేను బొటిక్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ 2026 ఇంకొక బొటిక్ సేమ్ మంత్లో ఓపెన్ చేశాను. అండ్ సార్ నేను ఇంకా 2-3 ట్రైనింగ్ ఇచ్చేంత నాకు సార్ ఓపికగా నేర్పించారు. యాక్చువల్లీ నేను తెలుగు థ్యాంక్ యూ. తెలుగు అయితే సార్ నాకు పూర్తిగా తెలియకపోయినా నాకు ఓపికగా చెప్పించారు. ఏ టైం కాల్ చేసినా సార్ లిఫ్ట్ చేసి ఇప్పుడు దాకా డౌట్స్ క్లియర్ చేస్తారు. ఓకే, సో ఒక బొటిక్ స్టార్ట్ చేసి రన్ చేయడం అంటేనే కష్టం, బట్ ఇప్పుడు 2 రన్ చేస్తున్నారు అంటే మీకు ఆ టైం ఆ ఎక్స్పీరియన్స్ వస్తేనే 2 బొటిక్స్. కష్టపడాలా మేడం, కష్టపడితేనే కదా అన్ని జరుగుతాయి. మీ దగ్గర ఎంత మంది ఉంటారు? మీ 2 వర్కర్స్ ఉన్నారు, మగ్గం వర్కర్ ఒకరు ఉన్నారు. కటింగ్ నేనే చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఎనీ మోడల్ నేను డిజైన్ చేస్తాను, కస్టమైజేషన్ ఉంటది. ఇప్పుడు దాకా ఎవరిని నేను కటింగ్ మాస్టర్ పెట్టించుకోలేదు, ఓన్ గా మొత్తం మీరే చూసుకుంటారు. సో ఇప్పటివరకు ఎంత అర్నింగ్ చేస్తుంటారు? ఎర్నింగ్ అయితే 60 అట్లా మంత్లీ 60-70. ఓకే, సో జాబ్ చేయడం కంటే ఇది బెటర్ అనిపిస్తుంది. నేను బిఫోర్ ఇక్కడ జాయిన్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ లో ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నాను. ఓకే, ఉండగానే ఇక్కడ జాయిన్ అయ్యాను. వితిన్ 2 monthsలో రిజైన్ చేసేసి, నోటీస్ పీరియడ్ లో ఇక్కడ వచ్చాను. 2 monthsలో రిజైన్ చేసేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. సో బిజినెస్ ఇంట్రెస్ట్ కోసం సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేశారు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీశారు కదా ఈ మధ్య. అవును. సో అందుకే సో చాలా మంది మధ్య కాలంలో జాబులు లేవు, అవి లేవు, అసలు మన లైఫ్ ఏమైపోతుందో అని చెప్పి భయపడుతూ ఉంటారు అనమాట. సో జాబులు పోయినోళ్ళు ఏదో పెద్ద కొంపలు మునిగిపోయాయని బయటపడక్కర్లేదు. కిషోర్ బొటిక్ దగ్గరికి వచ్చేస్తే ఆయన చక్కగా నేర్పించి ట్రైన్ చేసి 2-3 బిజినెస్లు పెట్టుకొని ఇది కూడా ఆయన ఇస్తారనమాట. ఎందుకంటే ఇలాంటివి విన్నప్పుడు చాలా హ్యాపీ అండ్ మోటివేషనల్గా కూడా ఉంటుంది. చాలా మంది ఇప్పుడు జాబులు పోయి నేను సూసైడ్ చేసుకోవడము, డిప్రెస్ అవ్వడము ఇవన్నీ ఉన్నాయి. బట్ అబ్బాయిలు మాత్రమే సంపాదిస్తారు, అమ్మాయిలు అంత ఎర్న్ చేయలేరు అంటారు. అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. 2 బొటిక్లు అంట మేడం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్ అండి, చెప్పండి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా మొదలు పెట్టారు? నేను స్టార్ట్ చేసి 15 days అవుతుందండి బొటిక్ స్టార్ట్ చేసి. నేను 8 monthsలోనే కంప్లీట్ చేసుకున్నాను కోర్స్ అది. ఇంకా ఏమన్నా మధ్యలో ఏమైనా డౌట్స్ ఉన్నా సార్కి ఫోన్ చేస్తే ఫోన్లో అయినా చెప్తారు, షాప్కైనా రమ్మని చెప్తారు. ఎన్నిసార్లు అడిగినా కూడా ఇంకా విసుగు లేకుండా మంచిగా చెప్తారు సార్. బిఫోర్ మీరు హౌస్ వైఫా? హౌస్ వైఫ్. ఇప్పుడు మంచిగా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. మీరు కూడా బొటిక్ పెట్టుకున్నారా? బొటిక్ స్టార్ట్ చేశారు. సో హ్యాపీ ఫైనల్ గా. అవునండి. ఇది సజెస్ట్ చేస్తారా అంటే నేర్చుకోవచ్చు అని చెప్పి? తప్పకుండా సజెస్ట్ చేస్తాను సార్. ఇప్పుడు మీరు అన్ని స్టిచ్ చేయగలరా? అండ్ అన్ని చేస్తాను, అన్ని మోడల్స్ చేస్తాను. అన్ని మోడల్స్ చేస్తారా? ఎక్కడ మీ బొటిక్? చింతల్, కుత్బుల్లాపూర్. అంత దూరం నుంచి వచ్చారా ఇప్పుడు? అవును. ఓకే, బిజినెస్ బాగుందా ప్రెసెంట్? బాగుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? మీకు కూడా బొటిక్ ఉందా ముందు, ఆ విషయం చెప్పండి. అంటే నేను షాప్ అంటూ పెట్టలేదండి, ఇంట్లోనే ఒక రూమ్ ను బొటిక్ లాగా కన్వర్ట్ చేసి హౌస్ లోనే నేను, మా కాలనీ వాళ్ళ అందరూ వస్తుంటారు. ఓకే, ఇంట్లోనే ఒక రూమ్ ను బొటిక్ లాగా సెట్ చేసేసుకున్నాను. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఇది? నేను 24లో స్టార్ట్ చేశాను. ఒక 6 monthsలో నేర్చుకున్నా. 1 year నుంచి వర్క్ చేస్తున్నా. బాగా నేర్పిస్తారా? చాలా బాగా నేర్పిస్తారండి. ఏజ్ తో సంబంధం లేదు, ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు. ఏమి ఎడ్యుకేషన్ రాని వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళు రాయడం చేయడం రాకపోయినా కూడా మేము ఎవరో హెల్ప్ చేసి వాళ్ళకు అన్ని చూపిస్తాము. అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ నేర్చుకుంటాం. ఒక ఫ్యామిలీలా ఉన్నారు అందరూ. ఇక్కడ ఎవరికి కాంపిటీషన్ ఉండదండి, ఒకరినొకరు రానివి నేర్చుకుంటాము, సార్తో నేర్పించుకుంటాము. అలా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.
మీ పేరు? నా పేరు పావని మేడం. ఓకే, యంగ్ ఏజ్ లానే కనిపిస్తున్నారు. సో ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ మేడం. నేను 4 years నుంచి నేర్చుకుంటున్నాను, వేరే వేరే చోట్ల నేర్చుకున్నాను. సార్ ఇంటర్వ్యూ చూసి నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. నేను కాకినాడ నుంచి వచ్చాను. కాకినాడ, ఓకే. ఇక్కడ ఎక్కడ ఉంటారు? ఇక్కడ బోయినపల్లిలో ఉంటాను మేడం. బోయినపల్లి. సో హాస్టల్లో ఉండి హాస్టల్ కదా మేడం, హోమ్ నుంచి వస్తారు. సో కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చారు నేర్చుకోవడానికి. బేసిక్గా ఇప్పుడు 60,000 70,000 అంటే అందరూ భయపడతారు. బట్ కిషోర్ గారు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటున్నప్పుడే వాళ్ళు అవి ఇవి స్టిచ్ చేస్తారు కాబట్టి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అక్కడే వచ్చేస్తుంది అని చెప్పి. అలా అర్న్ చేసిన వాళ్ళు ఉన్నారా మీ బ్యాచ్ లో? ఉన్నారు మేడం, నేను కూడా అలాగే చేస్తాను. అలానే చేస్తారు. సో డబ్బులు ఎక్కువని ఏం టెన్షన్ పడక్కర్లేదు, టెన్షన్ మేడం ఏం లేదు, మొత్తం అది అలా కవర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ డబుల్ తీయొచ్చు. డబుల్ తీయొచ్చు, అదే చెప్తున్నారు. 1 month లో వచ్చేస్తుంది చాలా వరకు. నేనైతే 4 months లో కంప్లీట్ చేసేస్తాను. బట్ బయట వాళ్ళు చూసినప్పుడు ఏమనుకుంటారు, ఏదో పెయిడ్ ప్రమోషన్ ఏమో, డబ్బులు కట్టే వరకు ఒకటి చెప్తారు, అలా ఇలా అనుకుంటారు కదా. 100% గ్యారంటీ వర్క్ అయితే ఇక్కడ ఎవరైనా జాయిన్ అవుతానంటే ఇదే ప్రిఫర్ చేస్తాం మేమైతే. ఇదే ప్రిఫర్ చేస్తారు. దట్టు కట్టిన అమౌంట్ కూడా మనకి మళ్ళీ తిరిగి ఇచ్చే ఇన్స్టిట్యూట్ అంటే ఇప్పటి వరకు నేను విన్నది ఇదే ఫస్ట్. ఎస్ మేడం, డబుల్ వస్తుంది. మీరు సరిగా వర్క్ చేసుకోవాలి, బాగా నేర్చుకోవాలి, కానీ ఇంట్రెస్ట్ పెట్టి డబుల్ వస్తుంది. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఫ్యాషన్ లోనే సెటిల్ అవ్వాలి. సేమ్ మా సార్ లాగే ఇన్స్టిట్యూట్ పెట్టాలి, బొటిక్ ఇన్స్టిట్యూట్. ఎడ్యుకేషన్ ఉందా? ఎస్ మేడం. ఓకే, అది ఇది బట్ ఇదే ఇంట్రెస్టెడ్. ఎస్. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? మీరేం చేస్తున్నారు? 1 year అవుతుంది. నేను హౌస్ వైఫ్ని. ఇంట్లో చిన్న చిన్నగా కుట్టుకునేది ఫస్ట్లో అండి. ఓకే. నేను ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి, బొటిక్ పెట్టాలని ఐడియాలో వచ్చాను. ఇక్కడ నేర్చుకున్నాను కూడా. ఇప్పుడు ప్రాసెస్లో ఉందండి. బొటిక్ ప్రాసెస్లో ఉంది. మీకు ఎందుకు వచ్చింది అంటే మీరు ఎవరు రిఫర్ చేశారు ఇక్కడికి రమ్మని? నేను ఛానల్స్లోనే చూసాను సార్ది. ఓకే. నాకు ఎవరు చెప్పలేదండి. ఓకే. ఛానల్స్ని చూసి నేను సార్ దగ్గరికి వచ్చాను. ఓకే, వచ్చిన తర్వాత ట్రస్ట్ వస్తుందా ఫస్ట్ టైం మాట్లాడగానే, లేకపోతే ఆ ట్రస్ట్ ఇచ్చేస్తారా, లేకపోతే ప్రాసెస్ లో తెలుస్తుందా? మీరు నా దగ్గర కాదు ఇంకెక్కడైనా కనుక్కుని వచ్చి కూడా జాయిన్ అవ్వండి అన్నారు. ఓకే. నాకు ఇక్కడే నచ్చింది, ఇక్కడికి వచ్చానండి. ఆప్షన్స్ కూడా ఆయనే ఇస్తారు. మీరు నా దగ్గర జాయిన్ అవ్వాలని ఏం లేదండి. మీరు ఇక్కడ 4 బొటిక్స్ దగ్గర ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర నేను చూసి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చూడండి అని చెప్పారు. కానీ నాకు ఇక్కడే నచ్చింది. సారు మాట్లాడే విధానం, చెప్పే విధానం, నేను వచ్చేటప్పటికి స్టూడెంట్స్కి చెప్తున్నారు, ఆ విధానం బాగా నచ్చింది అన్నట్టు. ఓకే, సో అది చూసి మీరు ఇంకా జాయిన్ అయ్యారు. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి రావచ్చా? రావచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మీ పేరు? నా పేరు జానకి అండి. నేను ఆల్రెడీ ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేశాను. ఓకే. బట్ ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్తో అయితే బొటిక్ రన్ చేయలేము, ఖచ్చితంగా రన్ చేయలేము. యాక్చువల్గా ఇక్కడ మా ఫ్రెండ్ శ్వేత ఆల్రెడీ నేర్చుకున్నారు, ఇక్కడ నేర్చుకుని తను బొటిక్ స్టార్ట్ చేశారు. నేను బొటిక్ స్టార్ట్ చేస్తాను అంటే బిఫోర్ స్టార్టింగ్ బొటిక్ కటింగ్ నేర్చుకోవడం బెటర్. ఎందుకంటే మనము ఎంప్లాయీస్కి అంత పే చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ ఎంప్లాయీస్కి శాలరీ డీటెయిల్స్ నేను కనుక్కున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రెండ్ రన్ చేస్తుంది కదా, తెలుసు. తను ఫస్ట్ 2 months మాస్టర్ని పెట్టుకున్నారు. తనకి శాలరీ నెలకు వచ్చేసి 50K. మనకు వచ్చేది అక్కడికే వెళ్ళిపోతే మనకేం ఉండదు. సో ఏంటంటే 1 year డిప్లొమా అయిపోయింది ఫ్యాషన్ డిజైనింగ్లో. ఇక్కడ ఫ్రెండ్ సజెషన్తో తను నేర్చుకుంది కాబట్టి నేను చూసి సార్ మీద నమ్మకంతో ఇక్కడ జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ నేను అంటే 3 monthsలో కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల 6 to 8 months అవుతుంది. బట్ సార్ అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే కంప్లీట్ చేసుకోవాలని రెస్ట్రిక్షన్స్ ఏం లేవు ఇక్కడ. మనం ఫ్రీ ఆఫ్ మన టైంని బట్టి వచ్చి మనం ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అయితేనే సార్ నెక్స్ట్ సబ్జెక్ట్లోకి మూవ్ అవుతాడు. హరీ లేదు, ఏం లేదు. ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ అయ్యారంటే బిజినెస్ పెట్టుకునే కాన్ఫిడెన్స్ సార్ ఖచ్చితంగా ఇస్తారు. నేను సూన్ ఐ విల్ స్టార్ట్ మై ఓన్ బిజినెస్. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళు మాట్లాడేది వింటుంటే మనం మోటివేట్ అయిపోయి జాబులు మానేసి మనం కూడా ఇక్కడ జాయిన్ అవుతామేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత జెన్యూన్ ఫీడ్బ్యాక్ అయితే ఇక్కడ ఉంది. నిజంగా బేసిక్గా చాలా ఇన్స్టిట్యూట్లో మనం చూస్తాము, బట్ నిజంగానే వచ్చి మాట్లాడి చూసిన తర్వాత నాకైతే 100% జెన్యూన్ అని అనిపిస్తుంది. మీరు కూడా జాయిన్ అవ్వాలి, ఒక ఫ్యూచర్ బిజినెస్ పెట్టుకోవాలి, లైఫ్ మంచిగా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ బొటికి సంబంధించిన నంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నంబర్కి కాల్స్ చేసి మాట్లాడొచ్చు. ఎటువంటి డౌట్ లేకుండా 100కి 100% మీరు వచ్చిన తర్వాత అయితే సాటిస్ఫై అవుతారు. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ అస్సలా కాదు, జెన్యూన్గా అనిపించి నేను వచ్చి వీడియో అయితే చేస్తున్నాను. సో లేట్ చేయకుండా మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి.